పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా చేశారని చెప్పి ప్రజలకు వివరిస్తూ మరి శ్రీమతి మురుగుడు లావణ్య గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా చెబుతూ ఉన్నారు. అయ్యా, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈ చేనేత సదస్సులో మేము విన్నాము. 1,20,000 సుమారుగా ఇళ్ళు మన మంగళగిరి నియోజకవర్గంలో ఉంటే 1,02,000 1,03,000 ఇళ్లకి నవరత్నాల పథకాల ద్వారా సుమారు 16-17 కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో అందినాయి. అదేవిధంగా అభివృద్ధి పూర్తి స్థాయిలో మంగళగిరిలో జరిగింది. మీరు 2014లో మీకు 2019లో ఏ విధంగా అయితే ఈ వార్డు నుంచి భారీ మెజార్టీ మేము ఇచ్చామో అంతకు మించి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి లోకల్ అయినటువంటి మురుగుడు లావణ్య గారికి మేము అండగా నిలబడతాము. అంతేకాకుండా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నటువంటి జగనన్నకి మేము పూర్తి స్థాయిలో మా అభ్యర్థి, మా లోకల్ అభ్యర్థి, మా స్థానికురాలు, మా బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు అండగా నిలబడతాయి మా బీసీలకి అని చెప్పేసి వాళ్ళు చెబుతూ, అయినా నారా లోకేష్ గారు ఎలా నిలబడతారు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది కరెక్టు. ఒక బీసీ అభ్యర్థి మీద నిలబడటానికి అసలు ఆయన కనీసం మనసుందా అంటే బీసీలు ఎవరూ కూడా రాజ్యాధికారానికి పనికిరారు. అదే ఆయన 2019లో ఓడిపోయాడు కదా, ఓడిపోయిన చోట బీసీలకు ఇవ్వచ్చు కదా, ఆయన ఇంకో నియోజకవర్గానికి వెళ్ళొచ్చు కదా. అంటే ఇక్కడ మళ్ళా డబ్బు సంచులు తీసుకొని వచ్చి డబ్బు సంచుల ద్వారా మమ్మల్ని కొనాలి, మా ఓట్లు కొనాలి, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని మమ్మల్ని కొనాలని చూస్తూ ఉన్నాడు. మేము మళ్ళా మరొకసారి శాశ్వతంగా రాజకీయాలకి నుంచి ఈ రాష్ట్రం నుంచి తెలుగుదేశాన్ని, నారా లోకేష్ని రాజకీయాల్లో లేకుండా చేయటానికి ఇవాళ దేవుడు మాకు లావణ్య రూపంలో మా స్థానికురాలు, మా బీసీ మహిళా సోదరికి జగనన్న ఇవ్వటం అనే దాన్ని మేము అందిపుచ్చుకొని ఖచ్చితంగా మేమందరం కూడా శాసనసభకి మురుగుడు లావణ్య గారిని మంగళగిరి నుంచి ఎన్నుకుంటాము. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ నుంచి శ్రీ కిలారి వెంకటరోసయ్య గారిని మేము పార్లమెంటు సభ్యుడిగా పంపిస్తామని చెప్పి చెబుతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ స్థానికంగా ఉన్న అందరం కూడా కలిసి ఏకమై జగనన్నకి అండగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news